హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. మనం మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసండి. ఏదైనా వస్తువు అవసరం లేదని అనుకోము, అవసరం ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవాలన్నప్పుడు దాని రేటు చూసి మనకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మనకి ఎంత బ్రెయిన్ షార్ప్గా పనిచేసిద్దంటే దీనికి ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా, లేకపోతే దీనికి ఆల్టర్నేట్గా మనం ఏమైనా చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది. ఈ కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయన్నమాట. అందులో మనం అలాంటి ఆలోచన చేయడంలో నా తర్వాత అని అనుకుంటాను. గొప్ప ఏం కాదు, ఎందుకంటే నేను ప్రతిదీ అలాంటివే చేస్తుంటాను. అసలు విషయం ఏంటి వస్తే ఏంటంటే, మన ఇంట్లో చిన్న గార్డెన్ ఉంది, మీ అందరికీ తెలిసే ఉండిద్ది. కొన్ని మొక్కలు అనేవి ఉన్నాయి ఇంట్లో. మొన్న రీసెంట్గా నేను నర్సరీకి వెళ్ళాను, కొన్ని పాట్స్ తర్వాత అవి తీసుకుందామని. అయితే నాకు అక్కడ ఐరన్ స్టాండ్ అనేది కనిపించింది అనమాట. సో నేను స్టాండ్ అడిగితే ఎంత అండి అని అడిగితే 2000 చెప్పారు. బాబోయ్, ఐరన్ స్టాండ్కి 2000 పెట్టాలా అని నాకు వచ్చిన ఆలోచన, ఇంట్లో చిన్న చిన్న గార్డెన్ పెంచుకునే వాళ్ళు మీ అందరికీ ఉపయోగపడిద్దని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మనకుండే 10-20 మొక్కలకి 2000 పెట్టి స్టాండ్ కొంటే ఆ 2000 ఉంటే ఇంకో 10 పాట్స్ వస్తాయి కదా ఆలోచించి నేను ఈ ఐడియా అనేది ఆలోచించానండి. సో ఇలాంటి రాళ్ళు మనకి ప్రతి ఇళ్లలోనే ఉంటాయి. బీరువా కింద పెడతాం, మంచం కింద పెడతాం అనమాట. చాలా బరువు ఉంటాయి అనమాట. ఇవి ఎప్పటి నుంచో మా డాబా పైన అలా ఉండి ఉన్నాయి. వాటి కలర్ కూడా మారిపోయింది. సో నేను ఈరోజు ఏం చేశానంటే, మా ఇంట్లో ఉండే ఒక 10-20 మొక్కల కోసము ఒక స్టాండ్ అనేది నేనే తయారు చేశాను. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. సో ఏదైనా చిన్న ఐడియానే మీకు ఉపయోగపడిద్ది కదా, అందుకే ప్రతిసారి వీడియో తీస్తున్నాను అనమాట. సో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. సో ఇక్కడైతే నేను బయట, అంటే ఇదివరకు డాబా పైన పెట్టేదాన్ని మొక్కలు. సో ఇప్పుడు నేను పెట్టట్లేదు, కొంచెం కాళ్ళ నొప్పులు పైకి వెళ్ళడాక అందుకని కింద పెడుతున్నాను అనమాట. సో ఇదేంటంటే మాకు బయట వాష్ ఏరియా అనేది నార్మలేనండి, పాలరాయి అలాంటిది ఏమి ఉండదు. అక్కడ పెడుతున్నాను. నేను ఎలా సెట్ చేసినది చూపిస్తున్నాను. సో ఈ గోడ దగ్గర ఆల్రెడీ ఇదివరకు నేను రెడ్ పెయింట్ వేసేసి ముగ్గులు అలాంటివన్నీ వేసాను అనమాట. ఎప్పుడో మీరు వీడియో చూసి ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియదు. సో దీని మీద ఏంటంటే నా దగ్గర ఒక భారీ చెక్క అనేది ఉంది, వుడ్ ఉంది. అది ఇప్పటి నుంచో నా దగ్గర ఉంది, దాన్నే రీయూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా పెట్టేసి ఇంకా దీన్ని ఒక స్టాండ్గా మార్చాను. ఇదేంటంటే మీరు అనుకోవచ్చు బరువు ఆగిద్దా, కింద పడిపోతాయి కదా అని అనుకోవచ్చు. లేదు, ఆగిద్ది. మీరు 3 రాళ్ళు అలాంటివి పెట్టారంటే దానికి ఈక్వల్గా, అంటే బ్యాలెన్స్డ్గా పెడితే కనుక మీకు ఖచ్చితంగా ఆగిద్ది. లేదు మీరు బ్యాలెన్స్ లేకుండా అటు ఇటు పెట్టి మధ్యలో మీరు ఉడనిది పెట్టారంటే మాత్రం ఆగదనమాట. సో బ్యాలెన్స్డ్ చూసుకొని మీరు వెయిట్ పెట్టుకోండి దాని మీద. సో వెయిట్ పెట్టేటప్పుడు కూడా చూడండి. సో ఇప్పుడైతే నేను మొత్తము నాకుండే ఆ 10 మొక్కలు ఏం చేస్తున్నానంటే, ఆ 10 మొక్కల్ని అక్కడక్కడ నేను సెట్ చేస్తున్నాను అనమాట. సో ఏంటి నైట్ వేసుకొని చేస్తున్నాను, కంఫర్ట్ మనకి ముఖ్యం కదండి, అందుకని. సో ఇలా పెట్టేశాను అనమాట మొక్కలన్నీ, ఒకదాని తర్వాత ఒకటి పెట్టేశాను. ఏంటంటే ఇవి కింద ప్లేట్స్ పెడుతున్నా ఏంటంటే, వాష్ ఏరియా కదా బయట, కొంచెం మనం కడిగినప్పుడు అలా వాటర్ అక్కడ స్టక్ అయిపోయి ఉండడము అలా అవుతుంది. అందుకని ఈ ఐడియా ఆలోచించాను. దీనికి మళ్ళీ స్టాండ్కి 2000 ఎందుకండి, స్టాండ్ పెట్టినా సరే ఇలాగే పెట్టాలి కదా, అందుకని ఇదే ప్రాసెస్ని నేను డిఐవై చేశాను అనమాట. సో ఇన్ని మొక్కలు పెట్టినా ఇంకా 2-3 మొక్కలు మిగిలాయి. వాటిని ఏం చేశానంటే పక్కనే పెట్టేశాను. ఈసారి మళ్ళీ నా దగ్గర ఒకసారి డాబాకి వెతికామంటే నిధి దొరికినట్టు మనకి ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. దొరికినప్పుడు మళ్ళీ ఇంకో ఆలోచన చేయొచ్చు అనేసి ఇక్కడ ఏం చేశానంటే నార్మల్గానే పక్కనే పెట్టేశాను. మొక్కలన్నీ ఇలా పెట్టేశాను అనమాట. సో ఒకదాని పక్కన ఒకటి పెట్టేశాను. మనకున్న అంటే స్పేస్ని బట్టి, మీ ఇంట్లో తక్కువ స్పేస్లో పెంచుకోవాలనుకోండి ఈ ఐడియా అనేది ఫాలో అవ్వండి. మన మొక్కలకే ఒక మొక్క చెట్టు కొంటాకే 100 రూపీస్ తీసుకుంటున్నారు బయట. 40-80 ఏమో నార్మల్ ప్లాంట్స్, కొంచెం హైబ్రిడ్ ప్లాంట్ అయితే 150-100 ఉంటున్నాయి. సో వాటికి పెట్టుకోవచ్చు కదా డబ్బులు కావాలంటే, ఇలాంటి స్టాండ్కి వేస్ట్ చేయకుండా అనేసి నేను ఇలా తీసాను అనమాట. సో ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మన మిడిల్ క్లాస్లో ఐడియాలు అన్నీ ఇలాంటివే ఉంటాయి కదా. సో అందుకని మీకు కూడా ఎవరైనా ఇంటి దగ్గర చెట్లు పెంచుకునే వాళ్ళందరూ ఈ ఐడియాని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సరే, ఇక్కడ వరకు చూసారంటే ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చే ఉండేది కదా. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కింద వాష్ చేసుకున్న వాటర్ అనేది స్టక్ అనేది ఉండదు అనమాట, అక్కడ నిల్వ ఉండదు. తర్వాత వీటికి ఎటువంటి ప్లేట్స్ కూడా అవసరం లేదు, ప్లేట్స్ పెట్టాలి అనే పని కూడా లేదు. ఆ చెక్క మీద కొంచెం నీళ్ళు పోసామంటే దాని మీద మట్టి కూడా ఉండదు అనమాట, మొత్తం వాష్ చేసేయచ్చు. సో ఎలా ఉంది ఐడియా అనేది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ ఒపీనియన్ అనేది నాకు చెప్పండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.